ఎక్కడ లేని చిరాకు వస్తుంది. అట్లాంటి మండే రోజు ఇంటర్వ్యూ ఉంటే Shravan, wait for final round interview. Wait outside. We'll call you back. ఫస్ట్ రౌండ్కే రిజెక్ట్ అయిపోతా అనుకున్న ఇంటర్వ్యూకి ఫైనల్ రౌండ్ వరకు వచ్చిన. అన్నీ మంచిగా జరుగుతున్నాయి అనుకున్న టైంకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా జరగాలని రాసి ఉంటాయి, జరిగిపోతాయి. అవి మనం గెస్ చేయలేం, మార్చలేం. ఫైనల్ రౌండ్ కోసం ముగ్గురం ఉన్నాం. మేము ఆ రోజు ఫైనల్ రౌండ్ కోసం బయట వెయిట్ చేస్తున్న టైంలో వాళ్ళ ఎంప్లాయీ ఒక పర్సన్ మా దగ్గరకు వచ్చి, బ్రో మీరు శ్రవణ్ ఎవరు? నేనే బ్రో. ఏమైంది? లోపల నీ గురించే టాపిక్. అవునా? గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? మీ ముగ్గురులో నువ్వే నేనే నాట్ సెలెక్టెడ్ అంట బ్రో. బ్యాడ్ లక్. ఫస్ట్ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి శ్రవణ్ యూ కెన్ లీవ్ నౌ, వీ విల్ కాల్ యూ బ్యాక్ అంటారు చూడు. నాట్ సెలెక్ట్ అయితే వాళ్ళు వచ్చి చెప్తారు కదా, దీనికి ఎందుకు మధ్యలో? సరే అంటే అన్నాడు. అది నిజమైతే ఓకేలే, కానీ లాస్ట్కి చిన్నగా నవ్వండి చూడు, అక్కడ మండుతుంది నాకు. ఆమెనే వస్తుంది చూడు, చెప్తారు చూడు ఇప్పుడు వచ్చి నాట్ సెలెక్టెడ్ అని. వీడు చెప్పిన మాటలు తను చెప్పడానికి వస్తుందన్న టెన్షన్ కన్నా నిజంగా ఆ రోజు అసలు ఆమెను చూడగానే వాడు చెప్పిన మాటలన్నీ మర్చిపోయినా. తను హెచ్ఆరా, మేనేజరా, ఎంప్లాయా, టీఎల్లా ఇవన్నీ ఏమో ఆలోచించలే. జస్ట్ ఏదో మనకి బాగా తెలిసిన పిల్లలాగా చాలా క్లోజ్గా పరిచయం ఉన్నట్టు అనిపించింది. అట్లా చూస్తున్న కొంచెంసేపు అసలు అది ఆఫీస్ అనే విషయమే మర్చిపోయినా. తను ఆల్రెడీ పరిచయం ఉన్నట్టు, బాగా క్లోజ్ ఉన్నట్టు, ఇది ఆఫీస్ కాదన్నట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇవన్నీ మాకు కూడా అనిపించినాయి తను జాయిన్ అయినప్పుడు. అయినా అంత ఆడ్గా కనిపించే పిల్లని చూస్తే ఎవడైనా సేమ్ ఫీల్ అవుతాడు. ఓన్లీ మనకే ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోవడం కరెక్ట్ కాదు. చూసి ఎవడైనా సేమ్ ఫీల్ అవుతాడు, కానీ ఆడ్గా ఉందా బాగుందా అనేది మన పర్సనల్. నీకు ఆడ్గా కనిపిస్తుంది, నాకు అందంగా కనిపిస్తుంది. బ్రో ఆట్ అంటే బ్యాడ్ వర్డ్ కాదు బ్రో, నేను ఆ మీనింగ్తో అనలేదు. ఆట్ అంటే ఐ మీన్ దట్ అనుకుంటా అప్పటి నుంచి. Hi guys. Sorry for making you wait. Our CEO is on the way. When he reaches the office, we'll complete the final round. All the best. ఓకే మ్యామ్. వీడు చెప్పింది చెప్పడానికి వస్తుందేమో అని టెన్షన్ పడిపోయినా. బ్రో మళ్ళీ వచ్చాడు. జోక్ బ్రో, నాట్ సెలెక్టెడ్ అని ఊరికే అన్నా ఇందాకే నేనేం రెజ్యూమ్లో చూసిన, అందుకే ఓన్లీ నీ మీదే ప్రాంక్ చేసిన. నేనేం వినలేదు చూడలేదు. లోపల ఖాళీగా ఉన్నారు కదా, కొంచెం పని చేద్దాంలే అని చేసిన. ఆల్ ద బెస్ట్ బ్రో. భయ్య మీలో రావులేవారు? నేనే బ్రో. వై? బ్యాడ్ న్యూస్ బ్రో. మా ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకొని నేను ఫైర్ చేస్తున్నారంట. నిన్ను ఎట్లయితే దుబ్బించుకుందామని చూస్తున్నారు. జోక్ బ్రో. ఐడి కార్డు మీద నేనేం చూసిన ఇందాక. నీ అదృష్టం బాగాలేక నన్ను సెలెక్ట్ చేసి ఆఫీస్లో కూర్చోబెడితే చూపిస్తారా నీకు చుక్కలు. ఇంకా వాడు వెళ్ళి వాడిని పని చేసుకుంటూ కూర్చున్నాడు. నేను వాటర్ తాగడానికి వెళ్ళిన. వాటర్ తాగుదామని గ్లాసులో చేతి పట్టుకున్నా. చేతిలో గ్లాస్ పట్టుకున్నా. ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది. అదే అమ్మాయిని చూస్తే ఇట్లా మాటలు తడబడతాయి. తనని అలానే చూసుకుంటూ గ్లాసులో వాటర్ నింపుతున్నా. కొంచెంసేపు తర్వాత తను వెళ్ళిపోయింది. నేను గ్లాసులో వాటర్ చూడకుండా డైరెక్ట్ తాగేసిన. అట్లా ఆఫీస్లో అందరి ముందు ఉమ్మే కానీ అందరూ ఒక 2 seconds సైలెన్స్గా చూసినారు. నాకు అక్కడ ఏం చేయాలో తెలియక సైలెంట్గా బయటకు వచ్చేసి, ఎస్ ఐ గాట్ రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ హాట్. మీరు అనుకుంటున్న హాట్ కాదు, హాట్ వాటర్ వల్ల. తనని చూసుకుంటూ తెలియకుండా హాట్ వాటర్ బటన్ ప్రెస్ చేసి నింపేసుకున్నాం. ఆ గ్లాస్ ఏం గ్లాసో తెలియదు, కానీ గ్లాస్ కూడా వేడిగా అనిపించలేదు. రెగ్యులర్గా ఇంట్లో తాగినట్టు తాగేసిన. నోట్లో నుంచి కొంచెంసేపు మాటలు రాలేవు. నాలుక పోయిందేమో అని భయం వేసింది. అద్దంలో చూసుకుంటే నాలుక మొత్తం బయట అయిపోయింది. ఒక పక్క ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంది. పోతే పోయింది, అవసరం లేదు ఇంటర్వ్యూ అని వెళ్ళిపోదాం అనుకుంటే బ్యాగ్ లోపల మర్చిపోయినా. సరే తెచ్చుకుందామని లోపలికి వెళ్ళంగానే Shravan, sir came. Come for the final round. అని చెప్పింది. బ్రో శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నా బాధ నాదంటే వీడు ఒకటి మధ్యలో. 50Kనా? 1 LPAనా? ఓకే. నాకేమో క్లియర్గా మాట్లాడడానికి వస్తలేదు. ఇప్పుడు ఈయనతో ఎట్లా మాట్లాడాలో అర్థమవుతలేదు. హలో శ్రవణ్, హౌ ఆర్ యూ? ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మాట్లాడే ముందు ఫస్ట్ ఈ హాట్ వాటర్ గురించి చెప్తే అర్థం చేసుకుంటాడేమో అని ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పిన. ఈ వాయిస్తో వాడితో మాట్లాడుతుంటే నేను చెప్పేది కూడా అర్థమవుతలేదు. నేను ఇంకా ఎబౌట్ మై సెల్ఫ్ గురించి చెప్తున్నా అనుకుంటున్నాడు. నోట్లో పాన్ పరాగ్ వేసుకున్నట్టు అనిపించిందో ఏమో, ఏలియన్ జాంబీలు మాట్లాడుతున్నట్టు అనిపించిందో ఏమో. నెక్స్ట్ మినిట్ నన్ను మాట్లాడడం ఆపేసి,
మళ్ళీ కాల్ చేస్తామని చెప్పి పంపించేసిండు. ఇలా నేను ఒక హాట్ వాటర్ వల్ల రిజెక్ట్ అయిపోయాను. ఇంటర్వ్యూ పోతే పోయింది కానీ నా నాలుకకి ఏమైందో అని భయమే ఎక్కువేసింది. ఒక 1 మంత్ వరకు నాలుక టేస్ట్ పోయింది. ఎంత స్పైసీ ఫుడ్ తిన్నా ఉప్పు కారం లేని ఫుడ్ తిన్నట్టే అనిపించింది. మళ్ళీ మొత్తం నాలుక రికవర్ అవ్వడానికి 2 మంత్స్ పట్టింది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో